అతడు సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాం. అప్పటికి అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారి అమ్మాయిని పెళ్లి ఇది అని అనుకోవటం. ఆ అమ్మాయి షీ వాజ్ జర్నలిస్ట్ అండి. ఉదయ్ కిరణ్ వల్ల చిరంజీవి ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు, ఇప్పటికీ ఇబ్బంది పడుతుంది. సుమన్ ని తొక్కింది చిరంజీవి గారు. ఇప్పటికి 100 యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు సుమన్ గారు. దీనిలో మోహన్ బాబు చేసిన క్యారెక్టర్ ఫస్ట్ చిరంజీవి గారిని అనుకున్న తర్వాత చిరంజీవి గారికి సంబంధించి 6 నెలల కాల్ షీట్లు తీసుకున్నారు. నేల కింద చూడకుండా డాన్స్ చేసే ఏకైక హీరో ఎవరంటే చిరంజీవి గారు. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారినే తొక్కారు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఏదైనా ఒక రంగంలో ఒక వ్యక్తి పైకి వచ్చాడంటే ఆ వ్యక్తి నలుగురిని తొక్కుకుంటూ పైకి వచ్చాడనే ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎంత కష్టపడి పైకి వచ్చాడనేది ఎవరికి అవసరం లేదు, కానీ ఆ వ్యక్తి పైకి వచ్చాడంటే తొక్కుకుంటూనే పైకి వచ్చాడు. ఇది చాలా రంగాల్లో ఉంది. క్రికెట్లో కూడా సచిన్ టెండూల్కర్ గురించి ఇదే మాటలు మాట్లాడుతుంటారు. సచిన్ టెండూల్కర్ చాలా మందిని తొక్కుకుంటూనే పైకి వచ్చాడు. సచిన్ కన్నా చాలా టాలెంటెడ్స్ కూడా ఇండియాలో ఉన్నారు, కానీ సచిన్ మాత్రమే పైకి వచ్చాడు. దాని వెనకాల కారణం ఆయన చాలా మందిని తొక్కేశాడు. అలాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి వివిఎస్ లక్ష్మణ్ గురించి అదే మాట్లాడుతారు. లక్ష్మణ్ చాలా మందిని తొక్కేసుకుంటూ పోయారు. హైదరాబాద్లో చాలా మంది టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు, వీళ్ళందరిని తొక్కి వివిఎస్ లక్ష్మణ్ ఇండియాకి ఆడాడని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికి కూడా. కానీ వివిఎస్ లక్ష్మణ్ ఎంత కష్టపడ్డాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు, క్రికెట్లో టెక్నిక్ నేర్చుకోవడానికి రోజుకు ఎన్ని గంటలు కష్టపడ్డాడు అనే విషయం ఎవడికి అర్థం కాదు. ఎవడు కూడా దాని గురించి ఆలోచించాడు. అదేవిధంగా టెండూల్కర్ గురించి కూడా అంతే. టెండూల్కర్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, ఇవెవ్వడూ ఆలోచించాడు. ఎంతసేపు టెండూల్కర్ తొక్కేశాడు, వివిఎస్ లక్ష్మణ్ తొక్కేశాడు, ఇంకొకరు తొక్కేశాడు, ఇవే కామెంట్స్ మాట్లాడుతుంటారు. అలాగే సినిమా రంగం విషయానికి వస్తే, ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే చిరంజీవి గారి గురించి మాట్లాడతారు. చిరంజీవి గారు వాణ్ణి తొక్కేశాడు, వీణ్ణి తొక్కేశాడు అనే మాటలు వినపడుతుంటాయి. రీసెంట్గా ఆయన బర్త్డే వస్తుందన్న సందర్భంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే యూట్యూబ్లో కొంతమంది అదే పనిగా చిరంజీవి పలానా వాణ్ణి తొక్కాడు, పలానా వాణ్ణి తొక్కాడు అని చెప్పేసి ఆయన గురించి మీమ్స్, ట్రోల్స్. అరే అయ్యలు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే చిరంజీవి గారు తొక్కలేదురా, చిరంజీవి గారే తొక్కించుకున్నారు. చిరంజీవి గారిని తొక్కడానికి ఎన్ని శక్తులు పనిచేసాయో మీకు తెలుసా? ఇవాళ చిరంజీవి అనే వ్యక్తి ఈ స్థాయికి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థాయికి, సింపుల్గా చెప్పాలంటే ఈ 71 ఏళ్ల వయసు నిన్నటికి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాయి. ఈ 50 సంవత్సరాల్లో ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని కష్టాలను భరించాడు. ఇప్పటికీ 71 ఏళ్ల వయసులో కూడా ఇంకా 25 ఏళ్ల యువకుడిలానే కష్టపడుతున్నాడు. ఇప్పటికీ జిమ్ చేస్తున్నాడు. ఇప్పటికీ వాడోవాడు వీడోవాడు మీలాంటి లత్కోరుగాలు, హౌలేగాలు పొద్దుందాకా ఆయనను విమర్శిస్తూనే ఉంటారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. మాట్లాడితే ఆ ఉదయ్ కిరణ్ ఇష్యూ నోటి పట్టుకొస్తారు. అరే మీ అందరికీ తెలియని ఈ విషయం ఏంటో తెలుసా? ఉదయ్ కిరణ్ని చిరంజీవి గారు ఏం తొక్కలేదురా. ఉదయ్ కిరణ్ చేతులారా ఆయన సర్వనాశనం చేసుకున్నాడు ఆయన కెరియర్. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ వల్ల చిరంజీవి ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు, ఇప్పటికీ ఇబ్బంది పడుతుంది. చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ని చూసిన తర్వాత అతను బాగా కష్టపడుతున్నాడు, ఇతను పైకొస్తాడు, ఇతనికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తండ్రి చెప్పిన మాట కట్టుబడి ఓకే అయింది. ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం మీకు ఎవరికి తెలియదు. ఉదయ్ కిరణ్ ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆమె ఒక జర్నలిస్ట్. ఇది చాలా మందికి తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు, మీడియా పీపుల్స్, జర్నలిస్టులు అందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. ఈ విషయం ఉదయ్ కిరణ్ సిస్టర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. చిరంజీవి గారు చాలా మంచివారు, ఇప్పటికి మేము ఎక్కడ కనబడ్డా మాట్లాడతాడు. ఉదయ్ గారిది ఫస్ట్ లవ్ బ్రేకప్ అయింది, ఏంటి మేడం రీజన్స్ ఏంటి అసలు? ఆ అమ్మాయి షీ వాజ్ జర్నలిస్ట్ అండి. షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్. మనసంతా నువ్వే టైంలో షీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మెట్ ఉదయ్ టు ఇంటర్వ్యూ హిమ్. మనసంతా నువ్వే తర్వాత సో ఇంటికే వచ్చి షీ టుక్ అన్ ఇంటర్వ్యూ ఫస్ట్. తర్వాత వాళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకోవడాలు, పర్సనల్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్, హీ వాజ్ ఇన్
ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. చాలా గాఢంగానే ప్రేమించాడు ఫస్ట్ ఆ అమ్మాయిని కూడా. కానీ ఏదో ఒక చిన్న, ఇప్పుడు ప్రేమించుకుంటున్నప్పుడు ఏదో ఒక చిన్న లైక్స్ అండ్ డిస్లైక్స్ షేర్ చేసుకోవడం జరిగింది ఒకసారి. అండ్ దట్స్ ఇట్. ఆ అమ్మాయి షీ బ్రోక్ అప్ విత్ హిమ్. సో ఫస్ట్ దెబ్బ అక్కడే తగిలింది ఉదయ్ లైఫ్లో. ఫస్ట్ అమ్మాయి హీ టుక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్. అండ్ అప్పుడు చిరంజీవి గారు సపోర్ట్ చేయడము మెంటలీ కానీ, ఎనీవే హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ హీ కేమ్ అప్ విత్ దిస్ ప్రపోజల్. సెకండ్ దెబ్బ మళ్ళీ అది బ్రేక్ ఎందుకైందని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అది ఏం జరిగిందంటే ఎంగేజ్మెంట్ బాగా గ్రాండ్గా జరిగింది. వి ఆల్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ మస్కట్ అండ్ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత దీస్ బోత్ హ్యాపెన్ టు షేర్ దేర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఇంట్రెస్ట్స్. అండ్ అప్పుడు దే ఫౌండ్ దట్ దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ ఇన్ కంపాటబిలిటీ. అప్పుడు మిస్ మ్యాచ్ వస్తే ఇట్స్ ఈవెన్ మోర్ డిజాస్ట్రస్. సో ఇట్ వాజ్ అ వెల్, ఇద్దరు they sat with them, they both discussed that it's a mismatch of compatibility and to call it off. It was a well discussed call off. ఇప్పటికి మీరు మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారితో అట్లా లేదండి, అప్పుడు మాట్లాడేదాన్ని. ఈవెన్ ఫ్రమ్ మస్కట్ ఐ యూస్ టు కాల్ హిమ్. ఒకసారి అనారోగ్యంతో ఆయన ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు ఐ హ్యాడ్ కాల్డ్ హిమ్. Yeah, but he was a wonderful person. And even tarvata engagement appudu kuda intiki vellinappudu kani maryadal kani is a very hospitable family vallanta. And it's all fate andi. Ala cancel avvadam jarigindi. Ade it was just a mismatch. So he explained that it was a mismatch. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, చిరంజీవి గారి ఇంటికి ఉదయ్ కిరణ్ అల్లుడవుతున్నాడనే ఉద్దేశంతో చాలా మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు ఇచ్చారు. అప్పటికే కొంతమంది సినిమాలు చేశారు. ఉదాహరణకి సురేష్ ప్రొడక్షన్లో ఒక సినిమా కూడా వచ్చింది, అలా కృష్ణంరాజు, అదేవిధంగా శ్రీయ కూడా ఉంది దాంట్లో. అలా ఉదయ్ కిరణ్తో కొన్ని నిర్మాణ సంస్థలు సినిమాలు తీసాయి. సేమ్ టైం ఉదయ్ కిరణ్ కూడా డిస్టర్బ్ అయ్యాడు. సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా, రైట్ సబ్జెక్టులు ఎన్నుకోకుండా తన కెరియర్ని చేతులారా పాడు చేసుకున్నాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, అతడు సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాం. అప్పటికి అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారి అమ్మాయిని పెళ్లి ఇది అని అనుకోవటం, మనం డేట్లు అడిగేటప్పటికి ఇంతకుముందు చేస్తానన్నాడు, అయ్యో అంతకంటే ఏంటండి అన్నాడు. ఏదో కన్ఫ్యూజన్ లో పడి సారీ అయ్యో వేరే డేట్లు ఇచ్చేసారండి ఎవరు అనుకోను. ఇప్పుడు ఇమీడియట్ గా కుదరదు, నెక్స్ట్ ఇయర్ అయితే కుదిరితే అన్నాడు. సరే ఓకే బాబా అన్నాం. నెక్స్ట్ అనుకోకుండా మ్యాచ్ పంపింది. ఇది జరిగిన విషయం. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరి మధ్యన గొడవలు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కలగలిపి అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకునే సమయంలో ఆయన ఒక మాట చెప్పాడు, రేపు ఆ అమ్మాయి వల్ల ఇబ్బందులు అవుతే మేం బాధపడాల్సి వస్తుంది, మీరు బాధపడాల్సి వస్తుంది. ఉదయ్ కిరణ్ కెరియర్ కూడా బాగుండాలని చెప్పేసి హెల్తీ వాతావరణంలో మేము విడిపోయాము అని చెప్పేసి వాళ్ళ అక్క ఇచ్చిన ఇంటర్వ్యూలు చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, ఒకసారి కావాల్సింటే తిరిగేయండి. అలా పొద్దున్న దాకా మీరు అదే మాట్లాడుతూ ఉంటారు, ఉదయ్ కిరణ్ తొక్కేశాడు. నిజానికి ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవి గారిని తప్పుపడుతూ చిరంజీవి గారి మీద ద్వేషం ఎందుకు పెంచుకున్నారు ఈ జనాలంటే, ఉదయ్ కిరణ్ చనిపోయిన రోజున దాసరి నారాయణరావు గారు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీని వెనకాల కొంతమంది పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి, వాళ్ళ వల్లనే ఉదయ్ కిరణ్ ఇవాళ ఈ గతి పట్టింది, వాళ్ళ వల్లనే ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనేసరికి, అది కేవలం దాసరి నారాయణరావు చిరంజీవి గారి మీద ద్వేషంతో, ముందు నుంచి దాసరి నారాయణరావు గారికి చిరంజీవి గారి మీద విపరీతమైన ద్వేషం. చిరంజీవి ఎదుగుదలను ఓర్చుకోలేని వ్యక్తుల్లో ఈ దాసరి గారు ఒకరు. అలా వాంటెడ్గా కావాలని ఆ రోజున ఆ మాట మాట్లాడేసరికి ఈ జనాలందరూ ఆ రోజున చిరంజీవి డామ్ డామ్ చిరంజీవి అని చెప్పి చిరంజీవి గారిని ఆ శివయాత్రలో చిరంజీవి గారిని తిడుతూ చిరంజీవి గారి మీద నెగిటివ్గా మాట్లాడుతూ ఆ శివయాత్ర జరిగింది ఆ రోజున. అలా ఆ రోజున దాసరి చేసిన కామెంట్స్ వల్లే చిరంజీవి గారికి ఇప్పటికీ చిరంజీవి గారి పైన ఈ కామెంట్లు వినబడతా ఉంటాయి. అంతేకాకుండా ఆ సుమన్ గారి గురించి పదే పదే అంటూ ఉంటాం, సుమన్ని తొక్కింది చిరంజీవి గారు. ఇప్పటికి 100 యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు సుమన్ గారు, ఇంకెక్కువనే అనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూనే ఉన్నాడు, అయ్యా చిరంజీవి గారికి దీనికి సంబంధం లేదు. తారాజువలాగా ఒక ఉధృతంగా దూసుకెళ్తున్నప్పుడు సుమన్ను తొక్కేయటం కోసమే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఈ పని చేశారు, తన మీద ఇలాంటి నేరాలు వేశారు అనేటువంటిది కూడా అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఎక్కువగా వినిపించిన పేరు చిరంజీవి గారి పేరు. చాలా తప్పండి. నేను చిరంజీవి గారు
బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాది గెట్ టుగెదర్ ఉంటుంది. వ్యాసచంద్ర లాంటి వాళ్ళు రాసిన దానికి ఇప్పటికీ మొన్న అడిగాడు ప్రభు, ఏంటి సార్ ఆ గొడవ మీకు సుమన్కి అని. అంటే ఎప్పుడో వ్యాసచంద్ర ఎందుకు రాస్తాడు ఏమో తెలియదు. అతన్ని అడిగాను, కాదని చెప్పండి సార్ మీరు అది రాద్దాం ఏం పోయింది అన్నాడు, చాలా తేలిగ్గా బాధ్యతరహితంగా. అతనికి వద్దులేనన్నాను. ఏదో వాడు ఊహించి రాసుకున్న దానికి ఈ రోజున ఎన్నోసార్లు సుమన్ను దాన్ని ఖండించాడు, నేను ఖండిస్తూనే వచ్చాను. మొన్న ఇతను అడిగితే ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి ప్రభు దీనికి చిరాకు వస్తున్నా కాదు అని, నాకే ఇసుకు వస్తుంది. మీ ఇద్దరు కలిసి నేను ఇప్పుడు చూస్తే కనుక మొన్న ఆగస్టులో అతని బర్త్డేకి నేను మొన్న మెసేజ్ పెట్టాను నా ఫోన్ అతనికి, అన్నా థ్యాంక్స్ అన్న. సో అంటే జర్నలిస్టు ఆ కలం బలం ఎంత ఇదిగా ఉంటుందంటే, మీరు హాని చేస్తే ఆ మస్తిష్కం నుంచి పోదు, అది ఆ భావం పోదు. బయట మేము వెరబాటం ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే అది బూదులో పన్నీర్లాగా ఉంటుంది అది. కాబట్టి బాధ్యత కలిగి పెన్ను మీద రాయాలి, పెన్ను పెట్టాలి. సో అంత పవర్ఫుల్ మీది, అది మైండ్ నుంచి పోదు, ఇప్పటికీ అది అలా అనిపిస్తూనే ఉంటుంది. మాట్లాడితే చిరంజీవి గారు తొక్కేశారు సుమన్ని. సుమన్కు చిరంజీవి గారికి ఏంటి పోలిక అసలు? ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఎక్కడన్నా పోలిక ఉంది? అదే సుమన్ గారు చెప్తారు, నా జోనర్ వేరే, చిరంజీవి గారు జోనర్ వేరు. చిరంజీవి గారు ఫక్త్ మాస్ డాన్స్లు, ఫైట్స్లు అవి చూసి మేమే పిచ్చోళ్ళం అయిపోయే వాళ్ళం అని చెప్పేసి ఆయనే మాట్లాడుతూ ఉంటారు. అంటే నార్త్లో ఎవరున్నారు నాకు తెలియదండి, బట్ సౌత్లో యాక్టర్స్ వరకు ద బెస్ట్ డాన్సర్ ఇస్ చిరంజీవి గారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి, నేల కింద చూడకుండా డాన్స్ చేసే ఏకైక హీరో ఎవరంటే చిరంజీవి గారు. మరి ఇక్కడ ఇంత క్లారిటీగా సుమన్ గారు చెప్పిన చిరంజీవి తొక్కాడు ఎందుకురా ఇలాంటి లక్కోరు మాటలు మాట్లాడతారు, హౌలేగాళ్ళు అని చెప్పేసి మెగా ఫ్యాన్స్, అదేవిధంగా కొంతమంది ఫైర్ అవుతుంటారు ఇలాంటి లుచ్చగాళ్ళ మీద. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చోటా మూటా హీరోలందరినీ చిరంజీవి తొక్కాడనే కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. తరుణ్ తన కెరియర్ నాశనం చేసుకుని ఉంటే అది చిరంజీవి తొక్కాడు. ఈ మధ్యకాలం వచ్చి రాజ్ తరుణ్ కూడా చిరంజీవి తొక్కాడా అంటే, వీళ్ళందరూ ఫోటో పెట్టి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా విజయ్ దేవరకొండను కూడా చిరంజీవి తొక్కాడంట. విజయ్ దేవరకొండ బ్రహ్మాండంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. స్టోరీ సెలెక్షన్ బాగలేకపోతే చిరంజీవి తొక్కాడనడం ఎంతవరకు కరెక్టా? మూర్ఖులారా. అలా ఎవరైనా కొంతమంది హీరోలు పైకొచ్చి సడన్ గా డ్రాప్ అయిపోతే అది చిరంజీవి గారు తొక్కారని చిరంజీవి గారి మీద అబండాలు వేయడం సర్వసాధారణమైపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారినే తొక్కారు. ఎలా అంటే ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఆయన కెరియర్ స్టార్ట్ అయిన మొదటి నుంచి అతను ఒక మెగాస్టార్ అయ్యేంత వరకు కూడా చిరంజీవి గారిని నానా హింసలు పెట్టారు. నాకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీ రామారావు గారి కొండవీటి సింహం అనే సినిమా ఉంది. దీనిలో మోహన్ బాబు చేసిన క్యారెక్టర్ ఫస్ట్ చిరంజీవి గారిని అనుకున్న తర్వాత చిరంజీవి గారికి సంబంధించి 6 నెలల కాల్ షీట్లు తీసుకున్నారంట. తీసుకొని అంటే 6 నెలల పాటు నువ్వు ఏ సినిమా చేయొద్దని చెప్పారు. చిరంజీవి గారు ఎన్టీ రామారావు సినిమాలో అవకాశం వస్తుంది, కొంచెం యాంటీగా ఉండే క్యారెక్టర్ అంటే కొడుకు క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ రోల్ కాబట్టి చిరంజీవి గారు బ్రహ్మాండంగా ఒప్పుకొని ఆయన కాల్ షీట్ ఇచ్చారు. ఇక పిలవట్లేదు. ఆఖరికి చిరంజీవి గారిని ఆ సినిమా నుంచి డ్రాప్ చేసి మోహన్ బాబుని తీసుకొచ్చారు. అలాగే కృష్ణ గారి సినిమాలో కూడా చిరంజీవి గారికి ఒక వేషం వచ్చింది. కృష్ణ గారికి యాంటీగా నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు, పెద్ద రోల్ అని చెప్పారు. చిరంజీవి గారు ఒప్పుకున్న తర్వాత తీరా చూస్తే ఆ సినిమాలో చిరంజీవి గారిది విలన్ క్యారెక్టర్ కాదు, ఆకు రౌడీ క్యారెక్టర్. అంటే ఒక చిన్న గూండా క్యారెక్టర్. అప్పటికే చిరంజీవి గారు మంచి సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తిని వాంటెడ్గా నువ్వు విలన్ అని చెప్పి ఆకు రౌడీ క్యారెక్టర్ ఇచ్చి, అవసరం ఉన్నా లేకున్నా ఆ ఫైట్లో చిరంజీవి గారిని వాంటెడ్గా ఆయన వీపు మీద బూటుతో బలంగా తన్నేవాళ్ళంట, కావాలని కసిగా తన్నేవాళ్ళంట. అది చిరంజీవి గారికి అర్థమవుతున్నాయి, నన్ను వాంటెడ్గా తన్నుతున్నారని. అలా హింసించేవాళ్ళు. ఇంటికి వచ్చి చూస్తే బూటు మరకలు శరీరం వీప్పై, అలాగే చేతుల మీద తొక్కేవాళ్ళు, ఆ చేతుల పైన బూట్ల మరకలు. ఇవన్నీ ఆ రోజున పంటి కింద బిగబట్టాడు. అలాగే చిరంజీవి గారు మంచిగా ఎదుగుతున్న సమయంలో, పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో నిర్మాతలు అందరూ కలిసి ఏం చేశారంటే, చిరంజీవి గారికి ఇచ్చే రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో, అంటే హిట్ల మీద హిట్లు పడుతున్నాయి, పెద్ద హిట్లు పడుతున్నాయి. ఈ సమయంలో చిరంజీవి గారి రెమ్యూనరేషన్ పెరగకుండా ఒక నిర్మాత ఏం చేశాడంటే, అందరు నిర్మాతలతో మాట్లాడుకొని ఒక సిండికేట్ అయి, చిరంజీవికి మనం ఇంతే రెమ్యూనరేషన్ ఇవ్వాలి, ఇంతకన్నా మనం పెంచి ఇవ్వకూడదు అని చెప్పి, చిరంజీవి గారు ఎదుగుతున్న సమయంలో, హిట్లు మీద హిట్లు కొడుతున్న సమయంలో ఆయన రెమ్యూనరేషన్ పెంచకుండా పెద్ద డ్రామాలు ఆడి చిరంజీవి గారిని ఫైనాన్షియల్గా ఎదగకుండా చేశారు ఆ సమయంలో. ఇలా ప్రతి సమయంలో చిరంజీవి గారిని తొక్కుతూనే ఉన్నారు. అంతెందుకు రాజకీయాల విషయంలో కూడా అదే జరిగింది. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వస్తున్నాడు అనే విషయం తెలియగానే ఏం చేశారు మీ అందరికి తెలుసు కదా, ఆయన చిన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఇష్యూని, దాని వెనకాల ఒక ఎమ్మెల్యే కొడుకు ఉండి ఆ అమ్మాయిని
ట్రాప్ చేసి మొత్తానికి ఆ అమ్మాయి ద్వారా చిరంజీవి గారిని అబాస్పాలు చేశారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లేడు, ఆ ఎమ్మెల్యే కొడుకు కూడా ఎటు కాకుండా అయిపోయాడు. అట్లా చిరంజీవి గారికి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా పార్టీ పెట్టిన తర్వాత టికెట్లు అమ్ముకుంటున్నాడు, పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున తప్పుడు కథనాలు మీడియాని గుప్పెట్లు పెట్టుకొని నానా రకాలుగా ఆయనను మానసికంగా హింసించి, అంతేకాకుండా ఆ పార్టీలోని వ్యక్తి చేతనే చిరంజీవి టికెట్లు అమ్ముకుంటున్నాడని అదే పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించి చిరంజీవి గారిని అబాస్పాలు చేయించి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తిని ఎటు కాకుండా చేశారు. ఆ తర్వాత పార్టీ 18 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా చిరంజీవి పార్టీని నడపలేకపోతున్నాడని కథనాలు వేసి, అంతేకాకుండా మన పార్టీని వేరే పార్టీలో విలీనం చేద్దామని కొంతమంది ఎమ్మెల్యేల చేత బలంగా చిరంజీవి గారికి ఒత్తిడి తీసుకొచ్చి ఆయనను మొత్తానికి పార్టీని విలీనం చేయించారు. ఇలా చిరంజీవి గారిని ప్రతిసారి తొక్కేదెవరు మీరు ఆలోచించుకోండి. చిరంజీవి తొక్కాడు, రాజ్ తరుణ్ కూడా చిరంజీవి తొక్కాడు, తరుణ్ కూడా చిరంజీవి తొక్తాడా? చిరంజీవికి రాజ్ తరుణ్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా? తరుణ్కు చిరంజీవికి ఏమైనా కాంపిటీషన్ ఉందా? లేదా తరుణ్కు పవన్ కళ్యాణ్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా? రాజ్ తరుణ్కు చిరంజీవికి కాంపిటీషన్ ఉందా? అంతేందుకు తనుషుని దొక్కింది కూడా చిరంజీవి అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు. బుద్ధి ఉండాలి మీకు. సరే ఏం మనుషులు రా మీరు. చిరంజీవి గారు ఎంతో మంది హీరోలని, జడి చక్రవర్తి మొదలు నుంచి రవితేజ, శ్రీకాంత్, ఇలా చాలామంది, బ్రహ్మాజీ, ఇలా చాలామంది ఎదుగుతూ ఉంటే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ తన సినిమాలో అవకాశాలు ఇస్తూ ఎంతో మందిని ఆయన ఇవాళ ముందుకు నడిపించాడు. తద్వారా వాళ్ళందరూ అన్నయ్య అన్నయ్య అంటూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. శివాజీని అడగండి చెప్తాడు, బండ్ల గణేష్ని అడగండి చెప్తాడు. ఇలా అనవసరంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్, ఓ వర్గం పీపుల్స్ ఒక్కటైపోయి చిరంజీవి వాళ్ళని తొక్కాడు వీళ్ళని తొక్కాడు అనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు తప్పితే చిరంజీవి గారు బిగినింగ్ స్టేజ్ నుంచి ఆయన ఒక స్టార్ హీరోగా, మెగాస్టార్గా అయ్యేంత వరకు కూడా ఆయనని ఎన్ని రకాలుగా హింసలు పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. వీటన్నిటిని తట్టుకొని పంటి కింద బిగబట్టి ఇవాళ మెగాస్టార్ అయ్యాడు. అంతేగాని ఎవరినో తొక్కుకుంటా పైకి రావాల్సిన కర్మ ఆయనకు పట్టలేదు. ఆయన సినిమాలే చెప్తా ఉంటే ఆయన తొక్కొచ్చినాయి ఆ సినిమాలు.